అంటే మీ ఆసక్తుల్లో ఒక సివిల్స్ రాయటం అనేటటువంటిది కూడా ప్రధానంగా ఉన్నదని చెప్తున్నారు. దానికోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా నాకు కంప్లీట్గా చదువు కంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదకి దృష్టి. అంటే చదువు అని అంటే అంతవరకు నేను ఏదో పీజీ చదవాలి, పిహెచ్డి అటువైపు ఉండే ఆలోచన. రాము సిరవజ్లో అప్పుడు హిందూ రిపోర్టర్ ఉండే, ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం, ఆ జర్నలిజం కాలేజ్కి ప్రిన్సిపల్ ఉండే అప్పుడు హెచ్ఎంటీవీలో. ఆయన గమనించి ఆయన చూసి, లేదమ్మా నీకు మంచి విశ్లేషణ జ్ఞానం ఉంది, ప్రజల పట్ల నీకు కన్సర్న్ ఉంది, నువ్వు ఐఏఎస్ అయితే బాగుంటుంది, నువ్వు చదవమ్మా, వీలైతే నేను చదివిపిస్తా, నువ్వు గవర్నమెంట్ సీట్ తెచ్చుకో యూనివర్సిటీలో, ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, నీకు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, కొంచెం ఖర్చు తగ్గుతుంది బాగా ఎంకరేజ్ చేసిండు ఆయన. చేస్తే ఆయన చెప్పినట్టు ఫస్ట్ జర్నలిజం నోటిఫికేషన్ అంటే పీజీకి జర్నలిజంలో అడ్మిషన్ వేసిన, రాయగానే సీట్ వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 11లో ప్రిలిమ్స్ క్రాక్ చేయగలిగిన. చేసిన కానీ మళ్ళీ చదవాలంటే నేను పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరైతే పెడతా అన్నారో ఆయనకు కూడా శాలరీ లేదు, అంతంత మాత్రమే ఉంది. ఆయన కూడా పెట్టే కండిషన్ లేదు. ఫిలిమ్స్ క్రాక్ చేసిన కానీ మెయిన్స్ చదవాలి, కోచింగ్ తీసుకోవాలి. బ్రెయిన్ ట్రీలో గోపాలకృష్ణ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన. అప్పుడే 2011 గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా. ఆయన ఏమన్నంటే, లేదమ్మా నువ్వు ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నావు, కానీ మెయిన్స్కి చాలా కష్టము, నువ్వు సివిల్స్ని వదిలేసి గ్రూప్ 1ని పట్టుకో, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ ప్రిలిమ్స్ లాగా మల్టిపుల్ చాయిస్ లాగా సివిల్స్ మెయిన్స్ ఉండదు, నువ్వు మెయిన్స్ కోసం ఇక్కడ సివిల్స్ కోసం ఆలోచించకు, గ్రూప్స్ కోసమే ఆలోచించు, అది నీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, తొందరగా క్రాక్ చేయగలుగుతావు అని అంటే, నేను ఆయన చెప్పిన దాన్ని నిజంగా అది నాకు ఒకలాగా డిస్క్రిమినేషన్ లాగా అనిపించింది. అదే ఎందుకు చేయలేను నేను, ఆయన చెప్పడం కూడా ఇంత ఓపిక్గా చెప్పలేదు, ఆయన ఒకలాగా తీసేసినట్టు చెప్పిండు. ఆయన నిజంగా చాలా డిస్క్రిమినేట్ అయినా, ఏమో ఇక నేను చదవలేనేమో, 10th ఫెయిల్ అయినా అని. ఎట్లా నా ప్రొఫైల్ చూసిన 10th ఫెయిల్ అయినావు అమ్మ, మ్యాథమెటిక్స్ చేయాల్సి ఉంటుంది నువ్వు ఒక పేపరు, నీ స్థాయికి నువ్వు గ్రూప్ అనేది రాయి అన్నట్టు చెప్పిండు. బాగా డిప్రెస్ అయినా. డిప్రెస్ అవ్వడమే కాకుండా రిత్విక్ అప్పుడు అంటే బాబు వాడు చిన్నవాడు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, డివోర్స్ కండిషన్లో ఉన్నా. ఇప్పుడు నాకు పెట్టుబడి, మా అమ్మ నాన్న కూడా ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారంటే మాకు ఉద్యోగం అయింది, సస్పెండ్ అయింది, ఎవరితో వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. బాబాని మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసిన. అట్లా అనుకున్నా సరే ఏం కాదు అని చెప్పి చదువుదామని మొండితేనేగా ఉన్నా, కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడే అన్వేషికి రావడము, తర్వాత మంజక్క వీళ్ళతో అన్వేషి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది అని అంటే వచ్చి కలపడము, అప్పుడే ఫస్ట్ శ్యామలక్కని కలవడము, అన్వేషితో అసోసియేట్ అవ్వడము, ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా డీప్గా ఫెమినిస్ట్ పాలిటిక్స్ అర్థమైనాయి నాకు. అప్పుడు ఇంకా బయట నాన్ బోర్డర్గానే ఉంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఈ స్టార్ట్ చేసే క్రమంలో రిత్విక్ని మా అమ్మ దగ్గర నుంచి ఇంకా అమ్మ కూడా కష్టమవుతుందని 2nd క్లాస్లో హాస్టల్లో పెట్టిన. యాక్చువల్గా పిల్లోడు ఎల్కేజీ, నర్సరీ ఎల్కేజీ చదువుకుని డైరెక్ట్ యూకేజీలో వేసిన, ఎందుకంటే టీచర్ని కదా, వెంట స్కూల్కి ఎత్తుకెళ్ళినా కదా, వాడికి ఓవరాల్గా మొత్తం నేర్పించేసిన. రాయడం అంటే ఈ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వకముందే, రాయడం రాకముందే వాడు యూకేజీలో అంటే అండర్ ఏజ్లో హైయర్ క్లాస్లో ఉన్నాడు. వాడు ఫస్ట్ క్లాస్ ఏజ్లో 2nd క్లాస్లో ఉండడము, అది కూడా హాస్టల్లో ఉండడం, నా ప్రాణం అంతా కొట్టుకునేది. అయ్యో చిన్నపిల్లని వదిలేసి వచ్చిన అని. ఆ పిల్లడు కూడా అమ్మ అమ్మ అని ఊరికి ఏడ్చుతాడు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరూ నువ్వు ఏం చేస్తాను అక్కడ. వాళ్ళకి అప్పటి వరకు కూడా వాళ్ళకి అది పెద్దగా నేను ఏదో మాటలు చెప్తున్నా అన్నట్టు అనిపించింది. సివిల్స్కి నేను ప్రిపేర్ అవుతున్నా అనేది అది మనం చేయాల్సింది కాదంటే మన స్థాయి కాదు, నువ్వు ఆకర్షణకి నిచ్చెనేస్తున్నావు, మంచం ఎంత ఉందో అంతే కాళ్ళు చెప్పుకోవాలి, కానీ అన్నం దాన్ని కర్రలు చాపద్దు అన్నట్టు నన్ను వీళ్ళు కూడా చాలా డిస్కరేజ్ చేయడమే కాదు, తిట్టేది ఒక రకంగా. తిట్టి నేను అబద్ధం చెప్తున్నా, ఇంకెవరితోనే ఉంటున్నా అని మిగతా వాళ్ళు అనుకునేది. మా అమ్మ నాన్న కూడా దాన్ని నెమ్మదిగా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది.
కానీ లక్కీగా విషయం ఏంటంటే మా చెల్లె నేను ఒక దగ్గర ఉండేవాళ్ళం. నా అడ్మిషన్లో మా చెల్లె, నాకున్న హాస్టల్ రూమ్లో మా చెల్లె ఉండేది. ఆ తర్వాత ఇద్దరం నాన్ బోర్డర్ ఉండేవాళ్ళం. నాతో మా చెల్లె ఉంది కాబట్టి మా చెల్లెకి తెలుసు నేను ఏం చేస్తున్నా అని. మా చెల్లె కూడా వాళ్ళు అట్లా అనుకుంటున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు, మనం ఇంత కష్టపడుతున్నాం డబ్బులకి. అప్పుడు పాపం మా అమ్మది కూడా చిన్న ఉద్యోగం, 5,000 శాలరీ వచ్చేది, ఎటు సరిపోకపోయేది. ఎందుకు కానీ గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని ఉద్యోగం చేసుకుంటే కూడా ప్రిపేర్ కానంటే నేను ఇంక ఈ స్ట్రెస్ తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిన. ఇంకే నా స్ట్రెస్ హై లెవెల్కి వచ్చేసింది. ఊరికి నా రాత్రులు నిద్ర పట్టకపోయేదాన్ని, పుస్తకం పట్టుకొని కూర్చునేదాన్ని, సరిగ్గా తినేదాన్ని కాదు, అంతా రీకాల్ చేసుకునేదాన్ని. ఎందుకు ఇట్లా అయింది. తర్వాత నేను నాకుండే ఫ్రెండ్షిప్స్, ఇక్కడ ఉండే ఫ్రెండ్షిప్స్ వేరే. ఇక్కడ నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ లేదు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే అమ్మాయిలందరూ కూడా కేవలం ఒక హాస్టల్లో ఉంటున్నారు, పోయి క్లాస్లోకి వెళ్ళి చదువుకొస్తున్నారు. ఏ విధమైన ప్రోగ్రెసివ్ నాలెడ్జ్ ఉండేది కాదు. నేను వీటన్నింటికి భిన్నంగా ఉన్నా కదా. ఇది రైటా తప్ప నేను తీసుకున్న నిర్ణయం, నా జీవితం ఇట్లా ఎందుకుంది అంటే నా ఆలోచనలు వేరుండేవి, నా చుట్టూ ఉండే ప్రపంచం వేరు ఉండేది. ఆ ప్రపంచాన్ని నార్మలైజ్ చేసుకోవడానికి నా మనసు అంగీకరించకపోయేది. నేను కరెక్టా, నా ఎదుటి ప్రపంచం కరెక్టా అనేది అదొక పెద్ద స్ట్రెస్ మేకర్ ఉండేది నాకు. వీటన్నింటి ఫలితంగా నాకు ఆరోగ్యం పాడైంది.